పంచాగం చెప్పవయ్యా. ఈ సంవత్సరం గురువు రాజయ్యాడు అంటే మంచి ధార్మికుడైనటువంటి వాడికి రాజ్యాధిపత్యం వచ్చింది. ఇది ప్రజాస్వామ్య దేశంరా. రాజ్యాలుండవు, రాజులు అసలే ఉండరు. ప్రజాస్వామ్యంలో రాజులేందిరా, సన్నాసి పీనుగా. నేనేమైనా మంచిదే కాని నా ప్రజలు బాగుండాలి అనేటువంటి తపన రాజుల యందు పరిఢవిల్లుతుంది. 563 రాజుల రాజ్యాలను అన్నీ కలిపితేనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అయ్యింది. ఈ దేశంలో ప్రజాసేవకులు మాత్రమే ఉంటారు, రాజులుండరు. అయినా అప్పనంగా అమాయకుల పెంట తిని బతికే మీకు ఏం తెలుస్తదిరా ప్రజాస్వామ్యం అంటే? కనీసం ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసుకుని చావండిరా. సీఎం అంటే రాజు కాదు, తెలంగాణ ప్రత్యేక రాజ్యమూ కాదు. ఎందుకే రేవంత్ అన్నా నీకు ఈ ఎర్రి ఏషాలు? అమ్మాయి ఏం టార్చర్.